నేను నా పేషెంట్స్ కి వెయిట్ లాస్ ఎలా మేడం అని నా దగ్గరికి వస్తే ఫస్ట్ నేను కరెక్ట్ చేయాల్సి అనుకునేది వాళ్ళ సైకాలజీ ఎందుకు ఇంపార్టెంట్ అనే దానికి ఒక థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓపికంటే వినండి. ఏజ్, మీ మైండ్ సెట్, మీ డయట్, మీ బాడీ వెయిట్, ఇది ఒక సీక్వెన్స్. ఈ 4 ఒకదాన్ని ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లనే మీ బాడీ వెయిట్ ఒక ఏజ్ లో ఎంత ఉంటుంది అనేది నిర్ధారణ అవుతుంది. ఇన్ఫెన్సీలో అయితే అసలు మీరు ఏం తింటున్నారో కూడా మీకు తెలియదు. చైల్డ్హుడ్ లో ఆటలు పాటలు వీటి మీదే ధ్యాస ఉంటుంది. టీనేజ్ లో బాడీ మీద కాన్షియస్ గా ఉంటుంది. మరి యూత్ లో గ్రాడ్యుయేషన్, పెళ్లి, పిల్లలు, ఇలా లైఫ్ సెటిల్ అవ్వాలని హడావిడిలో ఉంటారు. మీకు 27 years ఆఫ్ ఏజ్ దాదాపుగా వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మీరు లైఫ్ లో ఒక స్టేజ్ కి రీచ్ అయిపోతారు. దాదాపుగా చాలా మటుకు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. వాళ్ళ జాబ్స్ లోనో కెరియర్స్ లోనో సెటిల్ అయిపోయి ఉంటారు. పెళ్లి అయిపోయి ఉండొచ్చు, పిల్లలు కూడా కలిగి ఉండొచ్చు. సో ఒకలాగా స్టాటిక్ స్టేట్ కి వచ్చేస్తుంది లైఫ్. బాల్యం నుంచి యవ్వనం దాకా మనకి బాడీలో హ్యాపీనెస్ అనేది న్యాచురల్ గా ఉంటుంది. ఎందుకంటే హ్యాపీ హార్మోన్స్ న్యాచురల్ గా రిలీజ్ అవుతుంటాయి. 27 దాటాక ఈ హ్యాపీ హార్మోన్స్ అనేది మనం చేసే యాక్టివిటీని బట్టే మైండ్ లో రిలీజ్ అవుతుంటాయి. ఈ హ్యాపీ హార్మోన్స్ అంటే ఏంటి? ఎండార్ఫిన్స్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఇలా చాలా హార్మోన్స్ ఉన్నాయి.